హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం రోజు వినే గోత్రం అంటే ఏంటి? మనకు ఇది ఎందుకు అవసరం? పెళ్ళికి గోత్రానికి సంబంధం ఏంటి? ముఖ్యంగా ఒకే గోత్రం వారికి ఎందుకు పెళ్లి చేయకూడదు? ఇవన్నీ తెలుసుకోవాలంటే చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. చాలా కాలం క్రితం, అంటే మనం వేదకాలం గురించి మాట్లాడుకుంటున్నాం. అప్పట్లో ప్రజలు తమ పూర్వీకులను గుర్తించడానికి ఒక పద్ధతిని అనుసరించేవారు. మన పురాణాలలో చెప్పినట్టు మన సప్తఋషులు అయిన వశిష్ఠుడు, కశ్యపుడు, ఆత్రి, గౌతముడు, భరద్వాజుడు, అంగీరసుడు, విశ్వామిత్రుడు, ఈ ఋషులందరూ తమ శిష్యులకు వేదాలు, ధర్మశాస్త్రాలు నేర్పించేవారు. ప్రతి ఋషి తన శిష్యులకు మరియు వారసులకు ఒక గుర్తింపు కోసం గోత్రం ఇచ్చాడు. ఉదాహరణకి వశిష్ఠ ఋషి దగ్గర నేర్చుకున్న వారు వశిష్ఠ గోత్రం వారయ్యారు. ఇలానే ప్రతి ఋషి నుంచి వంశాలు పుట్టుకొచ్చాయి. అందుకే మనం 6000 సంవత్సరాల తరువాత కూడా మీ గోత్రం ఏంటి అని అడుగుతాం. గోత్రానికి పెళ్ళికి ఉన్నటువంటి సంబంధం ఏంటో ఒకసారి చూసుకుంటే, ఒకప్పటి నిబంధనలు ఇప్పుడు కూడా మన సమాజాన్ని నడిపిస్తున్నాయి. మరి గోత్రానికి పెళ్ళికి సంబంధం ఏంటి? కాస్త జాగ్రత్తగా వినండి. మన పూర్వీకులు శాస్త్రీయోక్తంగా గోత్రాన్ని పెళ్ళికి ముడిపెట్టారు. ఒకే గోత్రానికి చెందినవారు ఒకే పూర్వీకుడి సంతానం, అంటే వారిని సోదర సోదరీలుగా పరిగణించారు. ఒకే వంశానికి చెందిన ఇద్దరు పెళ్లి చేసుకుంటే జన్యు సంబంధిత సమస్యలు వస్తాయని వారు గ్రహించారు. ఒకే గోత్రం వారికి పెళ్ళి ఎందుకు చేయకూడదు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది శాస్త్రీయ కారణం. మన శరీరంలో ఉన్న జన్యువులు అనగా జీన్స్ ఒకే కుటుంబానికి చెందిన వారికి సామాన్యంగా ఉంటాయి. ఒకే గోత్రానికి చెందిన వారికి పెళ్లి చేస్తే జన్యువులు పునరావృతం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రెండవది సాంప్రదాయ కారణం. మన పెద్దలు సామాజిక సంబంధాలని బలంగా ఉంచేందుకు గోత్రాల ప్రకారం వివాహాలని పరిమితం చేశారు. ఒకే గోత్రం అంటే సోదర భావన అని చెప్పారు. మూడవది ధార్మిక కారణం. వేదాలు, ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఒకే ఋషి వంశస్థుల మధ్య వివాహం నిషిద్ధమని. ఇది మనం నేటికి పాటిస్తున్న ధర్మం. గోత్రం ఎందుకు ముఖ్యమైనదో, దాని ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు మీరు గోత్రం గురించి మరో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోండి. గోత్రం మన పూర్వీకుల గుర్తింపు మాత్రమే కాదు, మన సంస్కృతికి ఒక ప్రధాన కేంద్రము. ప్రతి గోత్రం వెనుక ఒక ఋషి, ఒక వేదాంతం ఉంటుంది. అది మనకు మన మూలాలను గుర్తించగలిగే ఒక గొప్ప పద్ధతి. ఇప్పటి వరకు మనం గోత్రం ఎలా పుట్టింది, పెళ్ళికి గోత్రానికి ఉన్న సంబంధం, మరియు ఒకే గోత్రం వారు పెళ్లి ఎందుకు చేయకూడదు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకున్నాం. మీరు మీ గోత్రం గురించి తెలుసుకొని మన సాంప్రదాయాలను అందరికీ చెప్పండి. ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మా హరిత పురాణస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.